చూస్తున్నారు కల్చర్ క్రేవ్ ట్రెండ్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేట్ చేయకుండా టుడే టాపిక్లోకి వెళ్ళేద్దాం. టుడే టాపిక్ వచ్చేసి వారాహి అమ్మవారు. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న అమ్మవారి పేరు ఈ వారాహి అమ్మవారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా ఈ వారాహి అమ్మవారి పేరు వినలేదు. నేను ఫస్ట్ టైం వారాహి అమ్మవారి పేరు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వాహనానికి అమ్మవారి పేరు పెట్టడం ద్వారా నేను తెలుసుకున్న తర్వాత నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఈ వారాహి అమ్మవారు ఎవరు? ఈ వారాహి అమ్మవారు ఎలా వచ్చారు? ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ ఎక్కడున్నాయి? ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా వచ్చుంటాయి. వీటి కోసం నేను కొన్ని రీసెర్చ్ చేయగా కొన్ని డీటెయిల్స్ ఇంటర్నెట్లో సేకరించి మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరే, మనం ముందుగా అనుకున్నట్టుగా వారాహి అమ్మవారు ఎవరు? వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా, దశ మహావిద్యాలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వారాహి ముఖం కలిగి ఉంటుంది. అందరికీ తెలిసిన విధంగానే వారాహి అంటే పంది ముఖం. సప్తమాతృకలు అండ్ దశ మహావిద్యలు గురించి మీకు తెలియాలి అంటే నేను మీకోసం సపరేట్ వీడియో చేస్తాను. కావాలంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఈమెను లక్ష్మీదేవి రూపంలో కొందరు కొలుస్తారు. ఈమెను లక్ష్మీదేవి రూపంలో కొలిచేటప్పుడు ఈమె మనిషి రూపంలో పూజిస్తారు. వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. వామవచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. బౌద్ధ మతంలో కూడా వజ్రవారాహి ఈమె ప్రతిరూపమే కొంతమంది నమ్ముతూ ఉంటారు. మన రెండో క్వశ్చన్, వారాహి అమ్మవారు ఎలా వచ్చారు? హిందూ ధర్మం ప్రకారం దేవి మహాత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడని రాక్షసుని సంహరించడం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుని అతని సేనను సంహరిస్తుంది వారాహి అమ్మవారు. శింభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇమ్ముడుకొని రాక్షసుని సంహరిస్తుంది. అలాగే మార్కండేయ పురాణం ప్రకారం కూడా దేవి మహత్యంలో శింభు నిశింభు వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరం నుంచి వారి స్త్రీరూప శక్తులను ఉద్భవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మని, ఇలా వరాహి స్వామి నుంచి వరాహి ఉద్భవించింది అని ఉంది. వారాహి రూపంలో చక్రము, ఖడ్గము వర్ణించి ఉంటుంది. అలాగే ఇంకో పురాణం వామన పురాణంలో కూడా ఇలానే ఉంటుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికా నుంచి ఉద్భవిస్తారు అని ఉంది. అలాగే వీపు భాగం నుంచి వారాహి అమ్మవారు పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలిచ్చే తల్లి. వివిధ దిక్కులకు మాతృకలు కాపలాగా కాస్తారు. అలాగే ఈమె కూడా ఉత్తర దిక్కును కాపలా కాస్తారు. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకొని ఉంది. దేవీ భాగవతం పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకులతో పాటు అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలను సృష్టించారు అని తెలుస్తుంది. రక్తబీజుడి కథలో ఈమె వారాహి రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం చేస్తుంది. అలాగే వరాహ పురాణం ప్రకారం రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృకలో మరొక మాతృక సృష్టించి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వరాహి శేషనాగుపై కూర్చుండి వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది అని ఉంది. అలాగే మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడు లాగానే భూమికి రాలిన ప్రతి బిందువు బొట్టు నుంచి పుట్టుకొస్తాడు. ఇతనిని సంహరించడం కోసం శివుడు పుట్టించాడని చెప్తుంది. ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ వారాహి అమ్మవారి టెంపుల్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, శ్రీ మహావారాహి అమ్మవారి టెంపుల్, తమిళనాడు. ఈ టెంపుల్ 3200 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించారని చెప్తున్నారు. ప్రధానంగా ఈ టెంపుల్ నరసింహస్వామి ఆలయానికి అనుసంధానంగా నిర్మించబడి ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే రెండో ఆలయం వచ్చేసి వారాహి ద్యూలా టెంపుల్ ఇన్ ఒడిశా.
ఈ టెంపుల్ వచ్చేసి 9-10వ శతాబ్దంలో నిర్మించబడి ఉంది అని చెప్తున్నారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఒక రకమైన విధంగా నిర్మించబడి ఉంది అని నిపుణులు చెబుతున్నారు. అది కహారా స్టైల్ ఆర్కిటెక్చర్ అని చెప్తున్నారు. కహారా అంటే పిరమిడికల్ రూఫ్ ఆర్ కర్వ్ లైనర్ ప్రూఫ్ అని చెబుతున్నారు. ప్రధానంగా ఈ టెంపుల్ని ఇసుక రాళ్లతో నిర్మించబడి ఉంది. ఈ రాళ్లపైన దేవుడు బొమ్మలు, తాంత్రిక సింబల్స్ నిర్మించబడి ఉంది. ఈ టెంపుల్ గురించి ఒక నిజం చెప్పాలి అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం యానిమల్ సాక్రిఫైజెస్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇక్కడ దాన్ని జరిపించడం లేదు. అండ్ ఇక్కడ తాంత్రిక ట్రెడిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వారాహి అమ్మన్ టెంపుల్ ఇన్ మైసూర్, కర్ణాటక. అండ్ 4వది వారాహి టెంపుల్ ఇన్ బృందేశ్వర్ టెంపుల్, తంజావూరు, తమిళనాడు. ఇవే కాకుండా చాలా వారాహి అమ్మవారి టెంపుల్ ఇండియాలో ఉన్నాయి, కానీ ఇవి బాగా ప్రసిద్ధి పొందినవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.